నమస్తే. డిఎంకే విషయం కాంగ్రెస్ తప్పు చేసిందా? ఇక దశాబ్దాల తరబడి సాగుతున్న స్నేహాన్ని పక్కన పెట్టేసి విజయ్తో కలవడాన్ని డిఎంకే జీర్ణించుకోలేకపోతోంది. రాజకీయాలలో మార్పు అనివార్యం, అంతేనా? రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత స్నేహితులు ఎవ్వరూ ఉండరు. ఎవరికి వారు తమ రాజకీయ అవసరాలకు తగినట్లే వ్యవహరిస్తూ ఉంటారు. అది తప్పేం కాదు. అందుకు ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు. దశాబ్దాల తరబడి డిఎంకేతో ఉన్న మిత్రత్వాన్ని పక్కన పెట్టేసి అధికారానికి దగ్గరగా ఉన్న విజయ్కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ తీరుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తన బుద్ధిని చూపించింది అని, సరైన సమయాన్ని చూసి తన దారి తాను చూసుకుంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దశాబ్దాల తరబడి సాగుతున్న స్నేహాన్ని పక్కన పెట్టేసి విజయ్తో కలవడాన్ని డిఎంకే జీర్ణించుకోలేకపోతోంది. తమతో స్నేహ హస్తాన్ని వదిలేసి హస్తం పార్టీపై పార్టీ చీఫ్ స్టాలిన్ సైతం సీరియస్ కావడం తెలిసిందే. కాంగ్రెస్తో కలిసి చట్టసభల్లో పక్కపక్కనే కూర్చోవడానికి కూడా తమకు నచ్చలేదు అని, తమకు వేరే వరుసలో కూర్చునేలా అనుమతి ఇవ్వాలి అని లోక్సభ స్పీకర్కు డిఎంకే నేత లేఖ రాయడం చూస్తే కాంగ్రెస్ తాజా నిర్ణయం డిఎంకేను ఎంతటి ఆగ్రహానికి గురి చేసింది అన్న విషయం అర్థమయ్యేలా చేస్తోంది అని చెప్పాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 మంది ఎమ్మెల్యేల దూరంలో ఉన్న విజయ్కు కాంగ్రెస్ తనకున్న 5 ఎమ్మెల్యేలను విజయ్ పార్టీకి మద్దతిస్తారు అని ప్రకటించడం ద్వారా కొత్త స్నేహానికి తెరతీసింది. విజయ్ పార్టీకి వచ్చిన 108 స్థానాల తరువాత డిఎంకే, అన్నా డిఎంకేలను మినహాయిస్తే మిగిలిన పార్టీలకు దక్కిన సీట్లు 1-2 స్థానాలే. వాటితో చూస్తే కాంగ్రెస్ చేతిలో ఉన్న 5 ఎమ్మెల్యేలు కీలకమనే చెప్పాలి. విజయ్కు తమ మద్దతును ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ తప్పు చేసిందా అన్నది ప్రశ్న. భవిష్యత్ అవసరాలను పరిగణలోనికి తీసుకుంటే కాంగ్రెస్ తెలివైన పని చేసిందనే చెప్పాలి. తాజా నిర్ణయంతో తన చిరకాల మిత్రుడు డిఎంకేకు కాంగ్రెస్ ఎందుకు హ్యాండ్ ఇచ్చింది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తమిళ రాజకీయాలలో సరికొత్త ఒరవిడికి తెరతీశారు విజయ్. అతడి తీరు చూస్తే ఇవాళ వచ్చి రేపు ఎల్లుండో వెళ్ళిపోయేలా లేడు. దీర్ఘకాలం రాజకీయాలలో కొనసాగే వీలుంది. దీనికి తోడు స్టాలిన్ తర్వాత డిఎంకే భవిష్యత్తు ఏమిటి అన్న దానిపై పలు సందేహాలు ఉన్నాయి. అన్నా డిఎంకేతో మొదటి నుంచి దూరంగా ఉంటున్నదే. ఇలాంటి వేళల్లో కొత్తగా రాజకీయాలలోకి రావడంతోనే సంచలనానికి తెరతీయడం చూస్తే రానున్న రోజుల్లో విజయ పార్టీ మరింత బలోపేతమవుతుంది అని చెప్పక తప్పదు. సినీ నటుడిగా ఇంతకాలం వ్యవహరించిన విజయ్ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పాలనతో తన మార్కు చూపించి గత పార్టీల ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరిస్తే విజయ్ రాజకీయ భవిష్యత్తుకు తిరుగుండదు. అదే సమయంలో కాంగ్రెస్ సైతం సరైన సమయంలో సరైన మిత్రుడి సహకారంతో తాను మరింత బలపడేందుకు అవకాశం దక్కుతుంది అని చెప్పాలి.